If you wanted to do the dry bones ministry in the church, which nobody will recognize, nobody even care about him, జీవితంలో నీవు దేవుని సేవ చేయడానికి ఎవరు అనుసరించండి, ఎవరు ఆశించండి, అందరూ రిజెక్ట్ చేసిన పని నువ్వు చేయాలి అంటే, ద సెకండ్ థింగ్ ఈస్ పర్పస్ ఆర్ మోర్ ఇంపార్టెంట్ దెన్ పర్సనాలిటీస్ ఇన్ గాడ్స్ వర్క్. ద పర్పస్ ఫర్ విచ్ వి కమ్ టు చర్చ్, క్రీస్తునందు ప్రేమైన ఉద్దేశాలు వ్యక్తులకైనా ముఖ్యమైనవి. ఏ ఉద్దేశంతో నువ్వు వచ్చావు ఇది గుడికి? Why did you come to church today? Each one has purpose, no? You wanted to have something from God. He says that ask and it shall be given. Matthew 7:7 says, whatever you ask in my name, I am going to give it to you. He is ready to give, but why we are not able to get it? మీరు మంచి ఉద్దేశాలతో మీరు అడగడం లేదు. మీరు మంచి ఉద్దేశాలతో అడగడం లేదు. You are not asking it with a good heart. Because somebody is having it, you wanted to have it. No, that's not giving, God says. Purposes are more important than 360 రోజులు ప్రిజర్వ్ చేయడం ఓకేనండి. 40 years వాటిని మొయ్యాలి. ఎవరు మోస్తారండి? 40 years they carried it. 40 సంవత్సరాలు వారి జీవితంలో వారి ప్రయాణం ఎంత భయంకరమో మనకు తెలుసు. వారి జీవితంలో ఆహారం లేకపోతే ఏడుస్తారు, తింటారు కదండి, మేము వెళ్ళిపోతామంటాం. వాటర్ లేకపోతే మోసే మీద గుడుకుతారు. They murmur when they are not having food. God gave them manna. When they were not having water, they started cursing on Moses. Moses బండ నుంచి రాయి తిప్పాడు, నీళ్లు తెప్పించాడని. వారి జీవితంలో మాంసం కోసం కొట్లాడారు.